ప్రజా సమస్యలను శాసనసభ వేదికగా ప్రస్తావించి ప్రభుత్వాన్ని నిలదీసి సమాధానాలు రాబట్టాల్సిన ప్రతిపక్ష ఎమ్మెల్యేలే సభకు దూరంగా ఉండటం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీని బహిష్కరించడమే కాకుండా డిఎస్సి అంశంపై అసెంబ్లీ ముట్టడికి పిలుపునిస్తామని ప్రకటించడం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీస్తుంది. ప్రజా ప్రతినిధులుగా ఎన్నికై అదే శాసనసభను ముట్టడించేందుకు పిలుపునివ్వడం ఎంతవరకు సమంజసమన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ వైఖరి రాష్ట్ర రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీస్తుంది. ప్రజా ప్రతినిధులుగా రాజ్యాంగబద్ధమైన సభను ముట్టడించేందుకు పిలుపునివ్వడం ప్రజాస్వామ్య సూత్రాలకు విరుద్ధమని, సభపై విశ్వాసం లేకపోతే రాజీనామా చేయాలనే విమర్శలు వస్తున్నాయి. ప్రజాస్వామ్యంలో అధికార ప్రతిపక్ష పార్టీలకు తమ తమ పాత్రలు ఉంటాయి. అధికార పక్షం ప్రభుత్వాన్ని నడిపిస్తే ప్రతిపక్షం ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి విధానాలను ప్రశ్నించి లోపాలను ఎత్తి చూపాల్సి ఉంటుంది. ఇందుకోసం ప్రజలు ఎన్నుకున్న ఎమ్మెల్యేలకు శాసనసభ అత్యున్నత వేదికగా ఉంటుంది. ప్రశ్నోత్తరాలు, 0 అవర్ చర్చలు, తీర్మానాలు, బిల్లులపై చర్చ వంటి అనేక మార్గాల ద్వారా ప్రభుత్వాన్ని నిలదీసే అవకాశం సభ్యులకు ఉంటుంది. అలాంటి వేదికను వినియోగించుకోకుండా సభకు దూరంగా ఉండటం, ఆ తర్వాత అదే శాసనసభను ముట్టడిస్తామని ప్రకటించడం ఇప్పుడు వైసీపీ ఎమ్మెల్యేల తీరుపై ప్రశ్నలు లేవనెత్తుతుంది. డిఎస్సి 2025 అంశంలో అక్రమాలు జరిగాయని వైసీపీ ఆరోపిస్తుంది. అభ్యర్థులకు అన్యాయం జరిగిందని చెబుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకు పిలుపునిచ్చింది. ఇందులో భాగంగా అసెంబ్లీని కూడా ముట్టడిస్తామని ప్రకటించడం ద్వారా ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలని ఆ పార్టీ భావిస్తుంది. అయితే ఇక్కడే అస్సలు ప్రశ్న మొదలవుతుంది. సాధారణంగా విద్యార్థులు, నిరుద్యోగులు, ఉద్యోగులు, ప్రజా సంఘాలు ప్రభుత్వ విధానాలపై నిరసన వ్యక్తం చేయడానికి అసెంబ్లీ ముట్టడి వంటి కార్యక్రమాలకు పిలుపునివ్వడం కొత్తేమీ కాదు. తమ డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు వారు ఆందోళన మార్గాన్ని ఎంచుకుంటారు. కానీ అదే అసెంబ్లీలో సభ్యులుగా ఉన్న ఎమ్మెల్యేలు అసెంబ్లీ ముట్టడికి పిలుపునివ్వడం మాత్రం రాజకీయంగా భిన్నమైన పరిస్థితిని సృష్టిస్తుంది. ఎందుకంటే వారు బయట నుంచి ప్రభుత్వాన్ని ప్రశ్నించే సాధారణ నిరసనకారులు కాదు. ప్రజల ఓట్లతో ఎన్నికై రాజ్యాంగబద్ధమైన శాసన వ్యవస్థలో భాగమైన ప్రజాప్రతినిధులు. ఒకసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత సభ్యుడు సభా కార్యకలాపాల్లో పాల్గొనడం, ప్రజల సమస్యలను ప్రస్తావించడం, ప్రభుత్వ విధానాలను ప్రశ్నించడం వంటి బాధ్యతలు నిర్వర్తించాల్సి ఉంటుంది. సభలో తమకు అవకాశం లేదని భావిస్తే నిబంధనల ప్రకారం నిరసన వ్యక్తం చేయవచ్చు, వాకౌట్ చేయవచ్చు, సభలో తమ నిరసనను నమోదు చేయవచ్చు, స్పీకర్ దృష్టికి సమస్యను తీసుకువెళ్లవచ్చు. అంతేకాని శాసనసభను లక్ష్యంగా చేసుకుని బయట నుంచి ముట్టడికి పిలుపునివ్వటం ప్రజాప్రతినిధుల పాత్రపై ప్రశ్నలు లేవనెత్తే అంశంగా మారుతుంది. ఇక్కడ మరో రాజ్యాంగపరమైన ప్రశ్న కూడా ముందుకొస్తుంది. ప్రజాప్రతినిధులు రాజ్యాంగంపై ప్రమాణం చేసి పదవి బాధ్యతలు స్వీకరిస్తారు. రాజ్యాంగ వ్యవస్థల గౌరవాన్ని కాపాడటం వారి ప్రాథమిక బాధ్యతల్లో ఒకటి. శాసనసభపై ప్రజలకు నమ్మకం కల్పించవలసిన సభ్యులే ఆ సభను ముట్టడించేందుకు పిలుపునిస్తే అది రాజకీయ నిరసన పరిధిని దాటి సభా గౌరవానికి సంబంధించిన అంశంగా మారుతుందా అన్న చర్చ మొదలైంది. ఇలాంటి పరిణామాల్లో సభ హక్కులు, సభ్యుల ప్రవర్తనకు సంబంధించిన నిబంధనలు కూడా చర్చలోకి వస్తున్నాయి. శాసనసభ కార్యకలాపాలకు అంతరాయం కలిగించడం, సభా గౌరవాన్ని దెబ్బతీసే చర్యలకు పాల్పడటం వంటి అంశాలపై స్పీకర్కు సభా నిబంధనల ప్రకారం చర్యలు తీసుకునే అధికారాలు ఉంటాయి. అసెంబ్లీ ముట్టడికి పిలుపునివ్వడమే స్వయంచాలకంగా ఎమ్మెల్యే సభ్యత్వాన్ని రద్దు చేస్తుందని చెప్పటం మాత్రం సరైంది కాదు. ఏదైనా చర్యపై సభా హక్కుల ఉల్లంఘన ఉందా, సభ్యుడి ప్రవర్తన నిబంధనలను ఉల్లంఘించిందా అనే అంశాలను సంబంధిత సభా నిబంధనలు, రాజ్యాంగ నిబంధనలు, వర్తించే చట్టాల ప్రకారం పరిశీలించవలసి ఉంటుంది.
అవసరమైతే ఈ వ్యవహారాన్ని ప్రివిలేజ్ కమిటీ పరిశీలించవచ్చు. కమిటీ నివేదిక ఆధారంగా తదుపరి చర్యలపై సభ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. తీవ్రమైన సందర్భాల్లో సభ్యులపై సస్పెన్షన్ వంటి క్రమశిక్షణ చర్యలు కూడా ఉండవచ్చు. అయితే సభ్యత్వ అనర్హత వంటి అత్యంత తీవ్రమైన చర్యలకు మాత్రం నిర్దిష్ట రాజ్యాంగ చట్టపరమైన ప్రాతిపదిక అవసరం. వైసీపీ దృష్టిలో చూస్తే అసెంబ్లీ ముట్టడి వంటి కార్యక్రమం ద్వారా డిఎస్సి అంశాన్ని రాష్ట్ర వ్యాప్తంగా హైలైట్ చేయటం, నిరుద్యోగులు, విద్యార్థులు, ఉద్యోగార్థుల్లో ప్రభుత్వంపై అసంతృప్తిని పెంచడం లక్ష్యంగా ఉండవచ్చు. ప్రతిపక్ష పార్టీగా ప్రజా సమస్యలపై ఉద్యమాలు చేయటం రాజకీయంగా సహజమే. కానీ ఆ పార్టీ ఎమ్మెల్యేలు శాసనసభకు దూరంగా ఉండి బయట నుంచి అదే సభపై పోరాటానికి పిలుపునిస్తే అది ప్రజల్లో ఎలాంటి సందేశం ఇస్తుందన్నదే కీలకం. ప్రజల సమస్యలను అసెంబ్లీలో ఎందుకు ప్రస్తావించరు అన్న ప్రశ్నకు వైసీపీ సమాధానం చెప్పాల్సి రావచ్చు. ఇప్పటికే వైసీపీ ఎమ్మెల్యేలు సభా కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారనే విమర్శలు అధికార పక్షం నుంచి వస్తున్నాయి. ప్రజలు ఎన్నుకున్న ప్రతినిధులు అసెంబ్లీకి హాజరై తమ నియోజకవర్గాల సమస్యలు ప్రస్తావించవలసిన అవసరం ఉందని టీడీపీ కూటమి నేతలు అంటున్నారు. ఇలాంటి సమయంలో అసెంబ్లీ ముట్టడి పిలుపు వైసీపీకి రాజకీయంగా ఎంతవరకు ఉపయోగపడుతుందనేది ఆసక్తికరంగా మారింది. ఇప్పుడు ఈ వ్యవహారంలో స్పీకర్ కార్యాలయం ఎలా స్పందిస్తుందనేది కీలకంగా మారింది. వైసీపీ ఎమ్మెల్యేల చర్యలను కేవలం రాజకీయ నిరసనగా పరిగణిస్తారా, లేక సభా గౌరవానికి సంబంధించిన అంశంగా తీసుకుంటారా అన్నదే ఆసక్తికరంగా మారింది. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షానికి ఉద్యమించే హక్కు ఎంత ముఖ్యమో అదే సమయంలో రాజ్యాంగబద్ధమైన సంస్థల గౌరవాన్ని కాపాడటం కూడా అంతే ముఖ్యమన్నది నిపుణుల అభిప్రాయం. ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలను వ్యతిరేకించవచ్చు, విధానాలను ప్రశ్నించవచ్చు, రోడ్లపై నిరసనలు చేపట్టవచ్చు. కానీ ప్రజాప్రతినిధులుగా తమ రాజ్యాంగపరమైన బాధ్యతలను కూడా వారు విస్మరించకూడదన్న వాదన వినిపిస్తుంది. మరోవైపు ప్రభుత్వం కూడా ప్రతిపక్ష నిరసనలను అణిచివేతగా కనిపించేలా వ్యవహరించకుండా డిఎస్సిపై ఉన్న అభ్యంతరాలను స్పష్టంగా వివరించి వాస్తవాలను ప్రజల ముందు ఉంచవలసిన అవసరం ఉంది. మొత్తానికి డిఎస్సి అంశం ఇప్పుడు కేవలం ప్రభుత్వానికి, వైసీపీకి మధ్య రాజకీయ పోరుగా మాత్రమే కాకుండా ప్రజాప్రతినిధుల బాధ్యత, శాసనసభ గౌరవం, ప్రజాస్వామ్య నిరసనల పరిమితులపై చర్చకు దారితీస్తుంది. సభలో ప్రజల గొంతుకుగా నిలవలసిన ఎమ్మెల్యేలు సభను బహిష్కరించి అదే సభను ముట్టడించేందుకు పిలుపునిస్తే అది రాజకీయంగా ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఈ విషయంలో కూటమి ప్రభుత్వం, స్పీకర్ కార్యాలయం ఎలాంటి నిర్ణయం తీసుకుంటాయో వేచి చూడాలి.